నీకేం కాదురా. మీ కొడుక్కి మంచి ఇమేజ్ రావడానికి సీఎం గారు ఇది మీరు చేసిన ఏర్పాడే కదా. మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం, మీ పదవిని కాపాడుకోవడం కోసం మీ అబ్బాయిని పావులాగా వాడుకుంటున్నారు కదా. కుటుంబం కన్నా పదవి వ్యామోహం ఎక్కువయ్యి ప్రొఫెషనల్ పొలిటికల్ లీడర్ లాగా ఎలా ఉండగలుగుతున్నారు సీఎం గారు? ఉచ్చంలోనూ నీచంలోనూ పోరాటాలలోనూ ఉద్యమాలలోనూ పాల్గొన్న ఈ కమ్యూనిస్ట్ మానవ బాంబులు చుట్టుకుని చంపిన విషయాలు నీకు గుర్తున్నాయో లేదో? నాయకుడిని లాకప్లో ఉంచి కమ్యూనిస్ట్ ని మురాదాబాద్ అని చెప్పమన్నప్పుడు ఒక్క మాట నోటి నుంచి రానివ్వక మా మిత్రుడు మండోడి కన్నాటన్ తన రక్తంతో లోకప్ గోడలపైన తన రక్తాక్షరాలను లిఖించారు. ఆ మండోడి కన్నాటన్ కూడా వెళ్తూ ఉన్నప్పుడు నా తండ్రి నెలలు నిండిన గర్భంతో ఉన్న నా తల్లి ముఖాన్ని చూచి ఒకే ఒక్క మాట చెప్పారు: పుట్టేది మగైనా ఆడైనా ఎర్ర జెండాని చేతిలో పెట్టి పెంచమన్నారు. ఆ తల్లికే అర్థం కానివ్వకుండా ఆ మానవ బాంబుతో ముక్కలు ముక్కలై చెల్లా చెదురుగా పడి మా నాన్నగారిలాగా నా మిత్రులందరూ చిందించిన రక్తంతో తడిచిందిరా ఈ ఎర్ర జెండా. మీరెప్పుడైనా ఇటువంటి దృశ్యాన్ని చూశారా? కొడుకును శిక్షిస్తే అది తప్పు. బంధాలు బాంధవ్యాలు గుర్తురాని వాడంటూ మనస్సాక్షి లేనివాడు ఇటువంటి బిరుదులందించి తమాషా చూస్తున్నారు. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడు శిక్ష నుంచి తప్పించుకోలేడు. ఇక నా పార్టీ, ఈ పార్టీ ఇంతవరకు ఎవరి కోసం ఏం చేసిందో తెలియదు కదా. ఏమడిగావు నువ్వు? అంతా బాగుంటుంది అని నన్ను నమ్మిన వాళ్ళు, ఈ పార్టీకి ఓటు వేసిన వారు ఎంతో మంది నా చుట్టూ ఉన్నారు. వాళ్ళ విశ్వాసంతో నిలబడిందే నా పార్టీ. మట్టిలో మట్టినై, అడవిలో మహావృక్షాన్నై అమ్మా అనే మాట పలకక ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఈ వాక్యాన్ని ఎన్నో వేల సార్లు, ఈ విషయాన్ని ఆ రోజు వాళ్ళు కలలుగన్న స్వరాజ్యం ఇది. నా గుండెలపై ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయిన పసి పిల్లల్ని కన్న తల్లులున్న ఈ దేశంలో అటువంటి వారికే ఈ పార్టీ. అమాయకులకి, ఆదరణ లేని వారికి, తిండి లేని వారికి, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకి, వారందరికీ చెందినదే ఈ పార్టీ. కుల మతాలను అడ్డు పెట్టుకుని మనుషుల్ని చంపించి పార్టీని కాపాడుకునేవాడు కానే కాదు ఈ కన్నూరు విశ్వన్. ఐ యామ్ ఏ కమ్యూనిస్ట్. ప్రపంచం మొత్తానికి నమ్మకాన్ని ఏర్పరిచి ఈ దక్షిణ దిశలో చిన్నదిగా ఉన్న ఈ చక్కని భూమి అభిమానుల హర్షాతిరేకాలతో ఎన్నుకోబడ్డవాడే మీ మిత్రుడు.